వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తడుబేడు మండలం వాసేపాలెం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డినే చూడాలని అందరూ బాధ్యతగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం జరిగింది. జగన్ ఇచ్చిన నవరత్నాల పథకాలతో వాళ్ళ కుటుంబాల్లో అందరికీ వెలుగులు నింపిన జగనన్నని, అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే బిఎం ప్రసాద్ గారిని గెలిపించుకునేదానికి ప్రతి ఒక్కరు తొట్టంబేడ మండలం తరఫున సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు తెల్లారితోనే 6 గంటలకంతా లేచి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసేదానికి ఎప్పుడెప్పుడా వేద్దామా అని ఒక కృతనిశ్చితంతో ఉన్నారు. ఎందుకంటే జగన్ అంటే క్రెడిబిలిటీ, జగన్ అంటే విశ్వసనీయత, చెప్పిన మాటకి కట్టుబడి ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఇచ్చిన మాట ప్రకారం 130 సార్లు బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల అకౌంట్లో 2,70,000 కోట్లు వేయడం జరిగింది. కావున అక్క చెల్లెమ్మలో ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పదాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తేదీ సోమవారము ఫ్యాన్ గుర్తు కింద 2 ఓట్లు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ముద్రించేదానికి సిద్ధంగా ఉన్నారు తొట్టంబేడు మండలం తరఫున. అదేవిధంగా ప్రతి బూత్ మెజార్టీ వస్తుంది. దాదాపు తొట్టంబేడు మండలంలో 10,000 ఓట్ల మెజార్టీ వస్తుందని తెలియజేస్తున్నాము. జై జగన్, జై జగన్, నాయకత్వం, నాయకత్వం, మన గుర్తు మేము సిద్ధం, మేము సిద్ధం.